హలో అందరికీ. ఈసారి వరమహాలక్ష్మి వ్రతం ప్రతి ఇయర్ లాగానే ఊర్లో జరుపుకున్నాం. ఇంకా డాడీ వెళ్ళే దారిలో ఫ్లవర్స్, కావాల్సిన ఫ్రూట్స్, పూజకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, మార్కెట్ దగ్గర ఎవ్రీ హస్బెండ్ ఒక రెస్పాన్సిబిలిటీతో వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొంటూ ఇంకా ఏం కావాలో తీసుకో అని తీసిచ్చిన వాళ్ళు ఎంతమంది అక్కడ నిలబడి చూస్తున్నాను. డాడీతో ఫ్లవర్స్కి కిందకి దిగాను అనమాట నేను కూడా. అండ్ ఈ అబ్బాయి ఏమో వాళ్ళ వైఫ్కి వీడియో కాల్ చేసి మరి ఏ ఫ్లవర్స్, ఈ మల్లెపూలు ఓకేనా అని అడుగుతున్నాడు అనమాట. మెన్ బయింగ్ మల్లెపూలు ఎంత టు దేర్ వైఫ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో ఎవ్రీ మెన్ టేకింగ్ అప్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దేర్ షోల్డర్స్. నిజంగా వెరీ గ్లాడ్ టు సీ దెమ్ ఇట్లాంటి వాళ్ళని ఈ జనరేషన్లో. సో ఇంకా మేము పర్చేస్ చేసుకోవాల్సినది అన్నీ పర్చేస్ చేసుకుని నేను పర్టికులర్గా ఒక 5 లోటస్ ఎక్స్ట్రా కొనిచ్చుకున్నాను అనమాట డాడీ దగ్గర. ఇంకా మిగతావన్నీ సిటీ మార్కెట్కి వెళ్ళి, ఇంకా ఇప్పుడు ఆపాము కదా దొడ్బలాపూర్ మార్కెట్ అది, సో అక్కడ ఇంకంతా కొనుక్కుని ఇంటికి వచ్చేసాము. సో ఇంకా ద వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిపోయి ఇంకా వి స్టార్టెడ్ డ్రేపింగ్ ఏ శారీ ఎప్పుడు మమ్మీయే డ్రేప్ చేస్తారు చాలా బాగా. సో నేనేమో ఇంకా బయట ఫుల్ వర్షం అనమాట ఆ రోజు. ఎర్లీ మార్నింగ్ 2 నుండే ఆల్మోస్ట్ మిడ్ నైట్ నుండి స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం ఊర్లో. ఇంకా నేను ఇంటి ముందర ముగ్గేసేసుకుని, సో బయట వేయలేదన్నమాట, గుమ్మం ముందర వేసుకునేలోపు ఇంకా అమ్మ ఈ శారీ అనేది మొత్తం డ్రేప్ చేసేసుకుని లోపలంతా డెకరేట్ చేసేసుకుంది. సో ఇంకా బ్రహ్మ ముహూర్తంలోనే ఇంకా పూజ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయింది. సో లక్ష్మీ అమ్మవారు ఎంత కళకళలాడిపోతున్నారు కదా ఇక్కడ. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. కానీ ఈసారి పౌర్ణమి రోజే వచ్చిందన్నమాట వరమహాలక్ష్మి వ్రతం. సో ఇంకా చాలా శ్రేష్టం అన్నమాట ఈరోజు పూజ చేసుకుంటే. ఇంకా అమ్మ నైవేద్యాలు కూడా పెట్టుకుంది. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలి కదా, ఏ విఘ్నం లేకుండా ఈ పూజ జరగాలని చెప్పి ఫస్ట్ వినాయకుడి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాతనే ఇంకా వేరే పూజ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంది. అండ్ ఇంకా బ్యాంగిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ ఫెస్టివల్కి పిండి వంటలు, మీకు ఏం కావాలో ఆ పిండి వంటలు చేసుకోండి. సో ఇక్కడ చక్లీలు అండ్ కుడుములు అంటాం మేమైతే, అవి పెట్టుకుంది. అండ్ అక్కడే వెలిగించింది కదా అది క్షీరదీపం. అదైతే వెలిగించుకుంటే మాత్రం ధనాగమం, ధనము ఎక్కువగా వస్తుందని చెప్పి నమ్ముతారు. సో తర్వాత ఇంకా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసేసుకొని అభిషేకం చేసుకుని తర్వాత ఇలా లోటస్లో పెట్టుకుని అష్టోత్తరాలు చదువుకుంది అమ్మ. చిన్న ప్లేట్స్లో ఏమో చిట్టి గాజులు అండ్ అమ్మవారికి కావాల్సిన శ్రేష్టమైనవన్నీ ఆ చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టుకుందనమాట. గవ్వులు అవన్నీ పెట్టుకుంటారు కదా, సో అవన్నీ ఇక్కడ పెట్టుకుంది. అండ్ నేను చెప్పిన క్షీరదీపం చెప్పాం కదా, ఎక్కువ ధనం రావడానికి ఈ దీపాన్ని పెడతారనమాట. ఇదే క్షీరదీపం. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పూజలు ప్రతి రాష్ట్రంలో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఈ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి నమ్మకం. ఇంకా పూజకు కావాల్సినవన్నీ చూసుకున్నారు కదా, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, ఊదుబత్తులు, ధూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు, అక్షతలు, పూలు, కొబ్బరికాయ, కలశం మీదకి కొబ్బరికాయ అర్చనకు, దీపారాధనకుంది అంటే అది పెద్దది అండ్ చిన్నది, గంధం,
హారతి పళ్ళెము, వత్తులు, దీపారాధనకు కావాల్సిన ఆవు నెయ్యి. సో ఇలా ఏవేవి కావాలో అన్నీ ముందే అమ్మ అయితే అన్నీ ముందరే చూసి పెట్టుకుంటుంది కాబట్టి అమ్మ ఈజీగా అన్నీ చేసేసుకుంటుంది అన్నమాట టైంకి కరెక్ట్గా. సో ఇలా మేము అన్ని అష్టోత్తరాలు, వ్రతకథలు అన్నీ చదువుకొని ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఈ ఇయర్ ఇలా జరుపుకున్నాం అన్నమాట. ఇలా ఊర్లో జరుపుకుంటాం ఏ పండగ అయినా సరే మేము. సో ఇంకా అందరూ పూజ చేసుకుని ఇంకా డోర్ దగ్గర ఏ పండగ అయినా సరే ఖచ్చితంగా మామిడి తోరణం అనేది కంపల్సరీ కదా మన పండగలు ఏదైనా సరే. డాడీ ఏమో మాతో పాటు ఇంకొద్దిగా 1 అవర్ లేట్గా లేచి ఇంకా మామిడి తోరణము, డోర్కి పూలు అంతా వేసి ఈలోపు పూజ అంతా కంప్లీట్ అయ్యింది. ఇది గడప అన్నమాట. సో ఇంకా ఇంటికి ముత్తైదువులు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమేమో ఇంకా తెలిసిందే కదా, గాజులు, ఒక ఖర్జూరం, ఒక పసుపు కొమ్ము, ఒక కాయిన్, ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఇంకా ఏ ప్లేట్లో పెట్టిస్తామో ఆ ప్లేట్లో పెట్టుకుని ఏదైనా 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకుని ఇవ్వాలన్నమాట. సో ఇలా ఎంతమంది ముత్తైదువుల కన్నా ఇవ్వచ్చు. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇంకా ఏమేమి పెట్టుకోవాలి ఆ ప్లేట్కి అనేది మా మమ్మీ యూట్యూబ్ ఛానల్లో చూడండి, అంతా క్లియర్గా పెట్టింది. సో ఇంకా మా పిల్లలంతా రెడీ అయిపోయి ఇంకా మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు, మా చెల్లి తీసుకెళ్తుంది అన్నమాట. సో ఇక్కడంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా అక్కడికి వెళ్ళారు. సో ఈలోపు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఊర్లో. సో వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ అమ్మ వచ్చిందనమాట, అంటే మా అజ్జి వాళ్ళు వచ్చారు. సో ఈరోజు మీకు వీలైతే ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక కన్యా ముత్తైదువుకి పసుపు కుంకుమ అనేది ఇవ్వండి, చాలా మంచిది. నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను ఇది. ఒక కన్యా ముత్తైదువుకి ఖచ్చితంగా, ఇంకా వీలుంటే ఎంతమందికి వీలైతే అంతమంది కన్యా ముత్తైదువులకి పసుపు కుంకుమ అనేది ఇవ్వండి. సో ఇక్కడ ఇంకా అన్నయ్య కూతురికి ఇచ్చింది అమ్మ, అండ్ తర్వాత ఇంకా అజ్జికి కూడా ఇచ్చిందనమాట. అక్కడ పండగ చేసుకోవాలంటే ఇక్కడ నుండి అన్నీ తీసుకెళ్ళాలన్నమాట. కానీ మమ్మీ ఏది మిస్ చేసుకోదు, ముందే అంత ప్రీ ప్లాన్గా ఉంటుంది అనమాట. ఇలా బ్లౌజ్ పీసెస్ అన్నీ ముందుగానే కొనుక్కోవడం, సో ఏదైనా సరే అన్నీ ప్రీ ప్లాన్గా ఉంటుంది. అండ్ నేను ఈసారి పింక్ శారీ సెలెక్ట్ చేసుకున్నా. ఇది లాస్ట్ టైం మా అమ్మ వరమహాలక్ష్మి వ్రతానికి పసుపు కుంకుమగా ఇచ్చింది, ఇప్పటిదాకా అసలు కట్టుకోలేదు నేను. సో ఇంకా ఈసారి ఈ వరలక్ష్మి వ్రతానికి అదే శారీ కట్టుకున్నాను. అదే అంటుంది మా మమ్మీ, లాస్ట్ ఇయర్ ఇచ్చింది, ఈ ఇయర్ కట్టుకుంటున్నాము, ఈ 1 ఇయర్ పట్టింది ఈ శారీ కట్టుకోవడానికి నీకని. పిల్లలు ఇంకా చాలా చిన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడు వాళ్ళే ప్రియారిటీ. సో కొద్దిగా నాకు బయటికి తిరగడానికి అండ్ చాలా కారణాల వల్ల నేను ఎక్కువ బయటికి తిరగలేకపోయాను ఇన్ని ఇయర్స్. సో ఎక్కువ శారీస్ కట్టుకోవడం, రెడీ అవ్వడం అలవాటు ఉండదు నాకు. కానీ ఇట్లా ఫెస్టివల్స్ రోజు ఈ మధ్య వ్రతాలు చేసుకుంటున్నాను కాబట్టి శారీస్ ఎక్కువగానే కట్టుకుంటున్నాను. అండ్ తర్వాత మా అత్తేమో ఒక్కటి తక్కువ అయిందని చెప్పి ఇంకా మా డాడీ వాళ్ళ అక్క అనమాట, చిన్న అక్క, ఇంకా మా అత్త గోరింటాకు పెట్టిందనమాట. సో తర్వాత దాట్స్ ఇట్, ఇంకా బాగా రెడీ అయిపోయి, సో రెడీ అయిపోయినప్పుడు మనకి ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కదా, ఏదో ఒక వీడియో, ఒక ఫోటో కొడితే సో అదొక మెమొరీ లాగా ఉండిపోతుంది. సో ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. ఈలోపు మా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో కొద్దిసేపు పెట్టుకున్నాను అనమాట గోరింటాకుని. సో బాగానే పండింది. అండ్ ఇప్పుడు చూసింది మా పెద్దత్త, అండ్ తర్వాత అక్క వచ్చింది. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఇంతమంది ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇవ్వాలని ఉంటుంది కదా. సో ఇంకా అలా అక్క పసుపు కుంకుమ తీసుకుని ఇంకా వాళ్ళ ఇంటికి పిలిచారు. చెప్పాను కదా అప్పుడే అజ్జి వచ్చింది కదా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ చూశారు కదా బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని. సో అక్కడ ఇంకా వద్దలేదన్నమాట, తిను అని. ఇంకా అక్కడ తినేసి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అన్నయ్య ఇంకా కార్లో డ్రాప్ చేశారన్నమాట ఇంటి దగ్గరికి. కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట మా ఇంటికి, అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా వర్షం చాలా గట్టిగా పడుతుంది.
సో కొద్దిసేపు నేను పిల్లలు అలా తడుద్దాం అనుకున్నాం, కానీ బాగా రెడీ అయ్యాం కదా, ఏం తడుస్తాంలే అని చెప్పి లోపల కూర్చుని వాళ్ళ చేతులు తడుపుకొని. కానీ ఫైనల్కి నా మాట అయితే వినలేదు, పిల్లలు బాగానే తడిచారు వర్షంలో. సో నాకు కూడా వాళ్ళని ఎక్కువగా ఆపడం ఇష్టం ఉండదు, ఎలాగో ఇక్కడ ఎలాగో రిస్ట్రిక్టెడ్గా ఉంటారు, అక్కడన్నా ఫ్రీగా ఉండనని ఇంకా మమ్మీ స్నానం చేపించేసి బట్టలు చేంజ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కూర్చుని చూస్తున్నారు అన్నమాట. ఇంకా వర్షం ఎక్కువ పడింది, చాలా వర్షం, అసలు ఆల్మోస్ట్ వెదర్ చెక్ చేసిన 90% ఉన్నింది. సో ఇంకా వర్షం ఆగినప్పుడు తక్కువైనప్పుడు కొంతమంది వస్తున్నారు ముత్తైదువులు, అండ్ అమ్మేమో ఇంక అందరినీ పిలవడానికి వెళ్ళింది కాబట్టి కొంతమందికి నేనే ఇచ్చాను. సో అత్త ఉండింది హెల్ప్ చేయడానికి కాబట్టి. నాకు ఇవన్నీ కొద్దిగా కొత్త, అంటే చూసాను అమ్మ చేయడం, అంతా ఇస్తాను కానీ కొద్దిగా కొత్త కదా, అత్త ఉండింది. సో ఇంకా మమ్మీ అందరినీ పిలవడానికి వెళ్ళింది కదా. సో అలా వర్షం ఆగినప్పుడు వస్తున్న వాళ్ళందరికీ నేనే ఇచ్చాను పసుపు కుంకుమ. సాధారణంగా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి అని నమ్ముతారు అందరూ. మమ్మీ వచ్చిందనమాట ఇంటికి. అక్కని చూసే ఉంటారు కదా చాలా వ్లాగ్స్లో, మా అరుణ అక్క, అండ్ పక్కన ఉంటుంది అజ్జి. ఆ అజ్జి కూడా వచ్చింది, అండ్ అక్కతో చాలా రోజులైంది మాట్లాడి. సో ఆల్మోస్ట్ నాకు డెంటల్ సర్జరీ అయ్యాక ఊరు వెళ్ళలేదనమాట. ఇంకా అక్క ఇంకా ఊర్లో వచ్చిన వాళ్ళందరూ అయ్యో సన్నగా అయిపోయావు, ఆల్మోస్ట్ డెంటల్ సర్జరీ అయిపోయాక ఫుడ్ ఇంటేక్ అనేది చాలా తక్కువ అయిపోయింది, తెలుసు కదా ఆల్మోస్ట్ మౌత్లో జరిగితే ఎంత కష్టమవుతుందని. సో ఇంకా చాలా రోజులైందన్నమాట అందరినీ మాట్లాడి. కొద్దిగా నేను లో కూడా ఉన్నాను ఈ మధ్య. సో ఇంకా అందరితో బాగా కూర్చుని కలిసి మాట్లాడి ఆ తర్వాత ఇంకా అక్కకు కూడా అమ్మ పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి కూడా తర్వాత వెళ్ళిందనమాట. అక్కకి పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళాక ఇంకా అజ్జికి కూడా ఇచ్చి తర్వాత అక్క వాళ్ళ ఇంటికి, ఇంకా అమ్మ వాళ్ళ ఊరు తెలుసు కదా, ఇది డాడీ వాళ్ళ ఊరు అండ్ అమ్మ వాళ్ళ ఊరు పక్కనే కాబట్టి సో ఇంకా అక్కడికంతా తర్వాత వెళ్ళింది మమ్మీ. వర్షం అయితే ఫుల్ పడుతుంది, ఇంకా అంటే ఎప్పుడు అంత వర్షం చూడలేదు, అంత గట్టిగా భారీ వర్షం పడిందన్నమాట ఈసారి. సో ఎప్పుడు అంతే, లాస్ట్ ఇయర్ కూడా వరమహాలక్ష్మి వ్రతం రోజు వర్షం పడింది. సో మీలో చాలామంది గమనించే ఉంటారు కదా ఈ విషయాన్ని. సో అయినా మంచిదే, రైతులకంతా చాలా మంచి జరుగుతుంది. సో చాలా రోజులైందంటే అట్లాంటి వర్షం పడి, సో మంచిదే అది. నేను ఒక వరం కోరుకున్నాను అనమాట వరలక్ష్మి అమ్మవారి దగ్గర. సో ఇంకా తర్వాత అదే డాడీ ఏమో అసలు ఎప్పుడు 6 o'clock బయలుదేరారు, చూసారు అక్కడ గుడుగు మించులు అయిపోయిన. డాడీ వచ్చేసరికి ఈ లోపు అజ్జి వచ్చింది. ఇంకా నేనే చెప్పాను కదా అమ్మ లేదు కాబట్టి నేనే ఇచ్చాను. అండ్ ఇంకా అమ్మ వచ్చాక ఇంకా లాస్ట్లో ఎర్రనీళ్ళ హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అమ్మవారికి, ఎందుకంటే ఏ దృష్టి తగులున్నా పోవాలని చెప్పి లాస్ట్లో ఇచ్చేదనమాట. ఇంక ఇది ఫైనల్ అన్నమాట. సో అలా హారతి ఇచ్చామన్నమాట. ఇంకా లాస్ట్లో ఏమో అమ్మ ప్రతి ఇయర్ వరమహాలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా సరే శారీ కొనిస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారికి ఒడిబియ్యం లాగా అన్నీ పెట్టుంటారు అన్నమాట. సో ఇది నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. సో ఒడిబియ్యం దాంట్లోకి గంగమ్మ సామాన్ అని పెడతారు, ఇంకా ఆకు ఒక ఖర్జూరం, పసుపు కొమ్ము, శారీ, ఒక బ్లౌజ్ పీస్, ఇంకా తమలపాకులు, గాజులు ఇవన్నీ పెట్టుంటారు అనమాట. అమ్మవారికి ఒక శారీ అనేది కట్టుంటారు అండ్ దాంతోపాటు ముందర ఇంకో శారీ అనేది పెడుతుంది ఖచ్చితంగా. ఈ శారీని అలా అమ్మవారికి పెట్టిన శారీని ఏదైనా సరే ముత్తైదువులకి లేదంటే ఇంట్లో ఆడబిడ్డలు లేదా ఇట్లా కూతుర్లు ఉన్నవారికి ఇస్తే చాలా శ్రేష్టం, చాలా మంచిదని చెప్తారు. సో ప్రతి ఇయర్ ఆ శారీని తీసుకునే అదృష్టం నాదే. మా ఇంట్లో ప్రతి ఇయర్ అమ్మ నాకే ఇస్తుంది అక్కడ. అండ్ తర్వాత అత్త ఉన్నింది కదా, చూసారు కదా. సో అత్తకు కూడా ఈ శారీ ఇచ్చిందనమాట. సో దట్స్ ఇట్. సో ఇలా వరమహాలక్ష్మి వ్రతాన్ని మేము జరుపుకున్నాము.
అందరికీ ఆ వరమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను.